నీ తమ్ముడు ఆ చెంచా ఎస్ఐ గాడు ఎక్కడ? సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా నాకు కావాలి. లేకపోతే అమ్మగారు పోవండి. ఎక్కడికి? చిన్న పోలీసు కూడా ఉంటుంది, వెంటనే వచ్చా. ఆ చొక్కా ఎలా చిరిగిపోయింది? ఏమైంది? ఏం లేదు, జాలారి పెడతారు, చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? యాక్సిడెంట్ లేదే, ఎవరో కొట్టినట్టుంది. టైర్ కొట్టాడా? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారండి? ఎవరు కొట్టారు? ఎవరదే? మీ వదిన. వదినా? అవును, మీ వదినే. నువ్వు రారా. నేను వస్తాను. నువ్వెక్కడికి రా? ఒకనే ఇక్కడ రానివ్వండి, టైం పాస్ అవుతుంది. పాపం రానివ్వండి. ఇది రాకూడదురా. ఎందుకు రాకూడదు? ఆ సాగర్ గారు వస్తాడేమో భయం అండి. నువ్వు రారా. భయం ఎందుకురా? అరగంటలో వచ్చేస్తాం. అరగంట అంటున్నారు కదండి, అరగంటలో వచ్చేస్తాం. చెప్తుంటే అర్థం కాదు నీకు. డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్ ఏంటో డిఎస్పీ. నాకేదో డౌట్ గా ఉంది. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అన్నయ్య, ఆ రోజు పొరపాటును వదిలేదు అన్నానన్నయ్య. వదిలే దేవత అన్నయ్య, నన్ను అనాథం చేసి వెళ్ళిపోకన్నయ్య. నీ కాలు పట్టుకుంటానన్నయ్య. మీ ఊరికి దీనికి సంబంధం లేదా గొరక? నాకు చిన్న డౌట్. ఆడు మనతో ఎందుకు రాకూడదు? ఆడు మనతో ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? అదే చెప్పలేరా? అసలు అర్థం చేసుకోలేదు. చెప్తే కదా అర్థం చేసుకునేది. అదా అదేదో అటేడు. కిష్కింద బలబాత్రి, బలబాత్రి గుల్గోత్రి, గుల్గోత్రి మామాస్త్రి, మామాస్త్రి బలబాస్త్రి. ఓ అంతేనా? ముందే చెప్పి సావచ్చుగా. కిష్కింద విలువాత్రి, విలువాత్రి కలుగోత్రి, కలుగోత్రి మామాస్త్రి. వీడికి ఏదో మెంటల్ ఎక్కేసినట్టు ఉంది. ఈడు బట్టలు ఈడే చింపేస్తున్నాడు, రోడ్ల మీద పడి తిరిగేస్తున్నాడు. ఏదో రాజకీయాలు పిచ్చేయడు అని. ఏం లేదంటున్నానా? ఏమీ లేకపోతే నానిగడ అక్కడ భయపడుతుంటే ఎందుకు తీసుకురాలేదు? చెప్పండి, ఎందుకు తీసుకురాలేదు? ఆ సాగర్ గడ ఇంటి మీద పడ్డా? సాగర్ కాదు. వదిలికి ఏమైనా అయిందా? ఇంటికి ఎలా చెప్తారా? నాకేం అర్థం కావట్లేదు. అసలు నానిగడ ఎందుకు తీసుకురావట్లేదు? నాకేదో డౌట్ గానే ఉంది. అబ్బా ఏంట్రా? సిగరెట్. జై చిరంజీవా జగదేకం. సత్య రా. నేను చేపల కోసం ఇంటికి వెళ్తున్నాను. స్టేషన్ ఫోన్ చేసి పోలీసులు వెంటనే అక్కడ రమ్మని చెప్పు. అలాగే సార్. నాకేంటండి? ఎరా బాగున్నావా? నేను తాళం వేస్తుంది. వదిలి మళ్ళీ ఏమైనా గొడవ చేసిందా?
పిల్లబడి తిరుగుతున్నానండి నాగర్ గారు తప్పండి చాలా తప్పండి నేను వదలనండి పోండి వద్దండి తప్పండి ఇప్పుడే చాలా తప్పు చేశానండి ఎన్నిసార్లు చెప్పాలా నీకు చెప్తే అర్థం కదా మీ సిఐ గారిని నేను చంపలేదు ఆ చేపల కృష్ణ చంపించాడు వాడి తమ్ముడు నాని గారు మీ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి చంపించారు వాళ్ళిద్దరే చంపారు బలవరండి మీరు నమ్మనండి నేను ఏంటారు నమ్మేది అమ్మా చెల్లి చాలా హ్యాపీగా బతికావు సడన్ గా రాత్రికి నేను పెద్ద నెక్స్ట్ లైట్ అయిపోయాను చాలా డేంజరస్ నా చిన్నప్పటి నుంచి మటర్లో స్మగ్లింగ్ చేస్తున్న చాపలాట మాత్రం మీ అందరికి చాలా పెద్ద మనిషి ఏంటో మీరు మాట్లాడేది అలా కాదండి పాపం పండాలి కదండి తప్పు చేసిన వాళ్ళు ఒక రోజు తప్పించుకోవచ్చు 2 రోజులు తప్పించుకోవచ్చండి కానీ ఆ పాపం బదులైన రోజు తప్పకుండా దొరికిపోతారు ఈ లోపల ఏ పాపం తెలియని నాలాంటి వాళ్ళు సర్వనాశనం అయిపోతారా చెయ్యమ్మా తిట్టున్నారండి పర్లేదండి తిట్టండి అందుకని మీరే చంపేస్తారంటే కుదరదండి ఏమండి ఎవరి పట్టకాలు చంపేస్తుంటే పోలీసులు ఎందుకండి కోర్టుకి ఎందుకండి మేమెందుకండి పోలీసులా డబ్బున్నాడు కాళ్ళు నొక్కడానికి రా మీ పోలీసులు వాడు పడేసిన ఎంగిల్ మెతుకులు తిని పొట్ల పెంచడానికి రా మీ పోలీసులు ఏం చేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడు మీ ఎస్ఐ గాడు ఆ చేపలాడింటో ఏం చేస్తున్నాడు బ్రోకర్ రా మీ పోలీసు ఏమండి పోలీసు వాళ్ళు మాత్రం ఏమన్నారండి నా ఒళ్ళు మండిపోతుందండి ఏమండి ప్రతి వాళ్ళకి పోలీసు వాళ్ళంటే పెద్ద ఇదైపోయిందండి అంతెందుకండి మీ రోడ్ల మీద ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ కాన్సల్ లేకపోతే ఏమవుతుందండి ఏమవుతుంది చెప్పండి మొత్తం గందరగోళం అయిపోతుంది అదండి పోలీసు వాళ్ళు ఏమండి ఈ రోజున పిల్లలతో సుఖంగా కాపురం చేశారండి పోలీసు వాళ్ళు మీరందరూ మీ ఇళ్లలో పన్ని పట్టుకుని పడుకుంటే రోడ్ల మీద కుక్కల్లాగా కాపురం చేస్తామండి మేము అదండి పోలీస్ అంటే అసలు మేము లేకపోతే ఏమవుతారండి మీరు కొట్టుకొని చచ్చిపోతారండి ఏమండి మా డ్యూటీ ఏంటో తెలుసండి తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని కోర్టు నిలబెట్టడం వరకే అండి మా బాధ్యత ఆ తర్వాత తప్పు ఒప్పం మేము చెప్పండి అక్కడున్న పెద్దోళ్ళు చెప్తారండి ఎవర్రా పెద్ద వదులు చేయదులు వదిలే అక్కడికి వెళ్ళా ఎవర్రా పెద్ద మనుషులు నల్ల కోట్లు వేసుకుని కళ్ళకు గంతలు కట్టుకుని అర్థమైన వాళ్ళు చెప్పింది వినేసి అమాయకులు మోసం చేస్తారే అసలు నేను ఫ్రాడ్ గాళ్ళు ఆ కోర్టులో డ్రామాలు ఆడుతుంటారు వాళ్ళేనా రేయ్ 4 డబ్బులు ఇసిరి 2 దొంగ సాక్ష్యాలు చెప్పిస్తే మహాత్మా గాంధీని కూడా హంతకొని చేసేస్తారా మీరు అలా కదండి తప్పండి చాలా తప్పండి మీరు మాట్లాడేది దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదండి ఇప్పుడు రూల్స్ అనేది నేను మీరు ఎట్లేదండి మేధావులు పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళు రాత్రం పగళ్ళు కూర్చుని బాగా ఆలోచించి రాశారండి రాజ్యాంగం మనలాంటి వాళ్ళ కోసం మనలాంటి వాళ్ళ మంచి కోసం అండి విమర్శించడం చాలా ఈజీ అండి ఇప్పుడు కింద కోర్టు పై పైన సుప్రీం కోర్టు ఇన్ని కోర్టులు ఎందుకు ఎట్టేశారండి ఎక్కడైనా ఓ అమాయకుడు పొరపాటున అన్యాయం అయిపోతాడేమో అని అలా జరగకూడదని ఎట్టారండి ఇన్ని కోర్టులు అమ్మో డిఎస్పీ ఆ బంగారం పీక మీద కత్తి పెట్టినాడు. నా బంగారం పీక మీద కత్తి పెట్టాడు. బంగారం పీక మీద కత్తి పెట్టాడు. అటు తల్లి చెల్లి ఎక్కడున్నారా? జాగ్రత్త. ఏమండి ఆ టాబ్లెట్లు అవి కరెక్ట్ టైంకి మేము మళ్ళీ వచ్చేస్తాం. సాగర్ ఏంట్రా చేపలు మా అమ్మ చెల్లిని చూడడానికి వచ్చావా? సారీరా, వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇక నుంచి నీ బ్రతుకు ప్రతి క్షణం నరకమే. ఒక్కసారి నీ కొంపకెళ్ళి చూసుకో, పంచరంగులు కనపడతాయి. ఏమైంది?
ఆల్రెడీ నువ్వు తప్పించుకుని తప్పు చేసావు. మళ్ళీ బాంబులు గొడవలను అనవసరంగా ఎందుకు నీ లైఫ్ పాడు చేసుకుంటావు? ఏంటండి పాడు చేసుకునేది? ఏమీ చేయకుండా నాకు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నిజంగానే చంపితే అంతకంటే పెద్ద శిక్ష వేస్తారా?